హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. నేను మీ విజయ. ఈరోజు మనం ఎంతో నోటికి రుచిగా, కమ్మగా, కారం కారంగా ఉండేలాగా మనము వెల్లుల్లి కారం రైస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ గురించి జస్ట్ అనుకుంటే చాలు నోట్లోకి నీళ్ళు వచ్చేస్తాయండి. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం ఇవి దంచి పెట్టేసుకుందామండి. మన చిన్న రోలు ఉంది కదా, దానిలో దంచేసి పెట్టుకుందాము. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని ఇట్లా రోల్లో దంచుకుంటే కొంచెం కచ్చపచ్చగా ఉండి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. అన్నట్లు మీకు ఈ విషయం తెలుసు కదా అండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ప్రతిరోజు పరగడుపున ఒక 2-3 వెల్లుల్లి రెప్పలు పచ్చిగా తింటే కనుక ఎటువంటి బ్లాకేజెస్ కానీ ఏవి ఉండవండి. వెల్లుల్లి కారం దంచి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనము ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందామండి. అలానే కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. అయితే ఈ వెల్లుల్లి కారం రైస్ చేయడానికి మనకి వేడివేడిగా ఉన్న రైస్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉండదండి. రైస్ చల్లారిపోయి ఉండాలి, లేదా మార్నింగ్ చేసింది ఈవినింగ్ అయినా మనం చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే మార్నింగ్ చేసిన రైస్నే ఉండలు లేకుండా పొడి పొడిగా చేసి పెట్టుకున్నానండి. అయితే దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే అవసరం అవుతాయండి. సింపుల్గా 5 మినిట్స్లో ఫటాఫట్ రెడీ అయిపోతుందండి. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారము, సాల్టు, ఆనియన్స్, చిల్లీసు, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు దినుసులండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో నేను పచ్చిశనగపప్పు వేసానండి. యాక్చువల్గా అయితే కొందరు వెయ్యరు, బట్ నేను ఎందుకు వేసానంటే మధ్య మధ్యలో తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వేసాను అనమాట. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి అవి కాస్త చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, చిల్లీస్ కూడా ఇదే తాలింపులో వేసుకుందామండి. తర్వాత ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్టు వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి కదా. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. అయితే ఈ రెసిపీ ఎంత సింపుల్ అంటే ఈవెన్ బ్యాచులర్స్ ఆల్సో చేసుకోగలరండి. ఈ రెసిపీ అంత సింపుల్, తక్కువ టైంలో రెడీ అవుతుంది. అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ అవుతుంది అన్నమాట. మన ఆనియన్స్, చిల్లీస్ ఒక 60-70% వరకు వేగిపోయాయండి. ఈ పాయింట్లో ఉన్నప్పుడు నేను కరివేపాకు వేసాను. మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా కలయబెట్టి మనం ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, అది వేసేసుకుందామండి. అది వేసుకొని ఆయిల్లో బాగా కలిసేటట్టు బాగా ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉందామండి. వెజిటేరియన్స్ అయితే ఇలా చేసుకోవచ్చండి. అదే నాన్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళైతే ఇందులో ఎగ్ కూడా వేసేసుకోవచ్చు. అప్పుడు అది ఎగ్ వెల్లుల్లి కారం అవుతుందండి. ఇప్పుడు మన వెల్లుల్లి కారం మొత్తం ముక్కలకు పట్టేసిందండి, రెడీ అయిపోయింది. ఈ పాయింట్లో ఉన్నప్పుడు మనము రైస్ వేసేసుకుందామండి. రైస్ వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా రైస్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఉండలు ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన వైట్ రైస్ కాస్త ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ రైస్ అయిపోయిందండి. కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి, నోట్లోకి వాటర్ వచ్చేస్తున్నాయి, అంత టెంప్టింగ్గా ఉందండి. ఈ పాయింట్లో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. ఫైనల్గా మన వెల్లుల్లి కారం రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దాం రండి. దీని కాంబినేషన్లో మనము ఆనియన్స్ పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. వెల్లుల్లి కారం రైస్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. నేను టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉందండి. నోటికి హాయిగా, గొంతుకి చాలా చాలా హాయిగా చాలా బాగుందండి. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మన పిల్లల దగ్గరికి వెళ్దాం రండి, వాళ్ళకు కూడా టేస్ట్ చేపిద్దాం. వాళ్ళ కామెంట్ ఏందో ఒకసారి విందాం రండి. మా బాబు వీడియో షూట్ చేస్తున్నాడండి, అందుకని ఫస్ట్ మా పాపకు తినిపించానండి. ఆమె అయితే అద్భుతంగా ఉంది, బీభత్సంగా ఉంది,
మీరు తప్పనిసరిగా లైక్ చేస్తారు ఈ రెసిపీని అని చెప్తుంది. మా బాబుకు కూడా పెట్టానండి. ఓ పక్క నోరు కాలుతుంది, అయినా సరే ఆయనకి ఆగక తినేసాడండి. చాలా చాలా అమేజింగ్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడండి. మరో కొత్త రెసిపీతో మళ్ళా కలుసుకుందామండి. అంతవరకు బాయ్.